అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. అదే డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు. డ్రగ్స్ అంటే సాధారణంగా మన మెదడులోని అనుభవాలను మార్చే కెమికల్స్ ఇంకా రసాయనాలు. వీటిని వాడటం వల్ల తాత్కాలికంగా ఆనందం, ఉత్తేజం వంటి అనుభూతులు మనకు కలుగుతాయి. కానీ దీని వెనుక ఉన్న ప్రమాదాలు చాలా తీవ్రమైనవి. చట్టబద్ధం కాని మందులు అనగా గంజాయి, హెరాయిన్, కొకైన్ ఇంకా నికోటిన్, ఆల్కహాల్ వీటిని డ్రగ్స్గా పరిగణించవచ్చు. తీవ్రంగా వ్యసనాన్ని కలిగించే ఈ డ్రగ్స్ వాడటం వల్ల ఎన్నో శారీరక, మానసిక, సామాజిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇవి మన బ్రెయిన్లోని కెమికల్ రియాక్షన్స్ కలిగించి తాత్కాలిక ఆనందం, ఉత్తేజం కలిగించినా దీని తర్వాత మన మనస్సు ఎంతో మనోవేదనకు, నిరాశను చెందడం మొదలవుతుంది. దీనివల్ల కలిగే 3 ప్రధాన సమస్యలను ఇక్కడ చూద్దాం. 1. శారీరక మరియు మానసిక ఆరోగ్యం క్షీణించడం. డ్రగ్స్ మన శరీరాన్ని బలహీనపరచడమే కాక నిరాశ, డిప్రెషన్ వంటి ఎన్నో మానసిక సమస్యలకు దారితీస్తాయి. 2. సామాజిక సంబంధాలు పాడవటం. మన ప్రవర్తనలో మార్పు రావడం వల్ల మన కుటుంబం, స్నేహితులు మరియు ఇతర సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. ఈ వ్యసనం మన ప్రియమైన వ్యక్తుల నుండి మనల్ని దూరం చేస్తుంది. 3. ఆనందకరమైన జీవితం కోల్పోవడం. డ్రగ్స్ కారణంగా విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి అన్నీ దెబ్బతింటాయి. దీనివల్ల మన కలలు, ఆశలు నెరవేరే అవకాశాలు తగ్గుతాయి. మరి డ్రగ్స్ నుంచి తప్పించుకోగలందుకు పరిష్కారం ఏది? అందులో ముఖ్యంగా 2 పరిష్కారాలు. 1. బిల్డింగ్ గుడ్ రిలేషన్స్ అంటే మంచి సంబంధాలను ఏర్పరచుకోవటం. మీ కలలను నిజం చేసుకోవాలి అనుకుంటే, మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి, ఆనందంగా జీవితం గడపాలి అనుకుంటే ఈరోజే ఈ డ్రగ్స్కు దూరంగా ఉండండి. మంచి స్నేహితులను చేరువ చేసుకోండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. వాళ్లకు సంతోషం కలిగించే చిన్న చిన్న పనులు చేయటం వల్ల మన మనస్సు ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దీనికి 2వ పరిష్కారం స్టడీ అవర్ ఏన్షియంట్ విజ్డమ్ అంటే మన ప్రాచీన విజ్ఞత కల గ్రంథాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్లను అధ్యయనం చేయడం వల్ల అవి మనకు నిజమైన మార్గదర్శనం ఇస్తాయి. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉద్ధరేదాత్మానాత్మానం అని సెలవీయబడింది. అంటే మనం మన ఆత్మను స్వయంగా సంరక్షించుకోవాలి, దానిని మనం దిగజార్చకూడదు. బైబిల్ 1 కొరింథీయులు 6వ అధ్యాయం 19వ వచనంలో మీ దేహం దేవుని వలన మీకు కలిగిన ఒక అనుగ్రహం, దానిని ఒక దేవాలయం వలె సంరక్షించుకోవాలి అని చెప్తున్నారు. ఖురాన్ 5వ అధ్యాయం 90వ వాక్యం మాదక ద్రవ్యాలు, జూదం వంటివి పరమ నీచమైన విషయాలు, వీటికి దూరంగా ఉంటే మీరు సాఫల్యం పొందుతారు అని చెప్పడం జరిగింది. ఈ పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా మనం నిజమైన ఆనందం, మనశ్శాంతి పొందగలుగుతాం. దేవునికి భయపడటం, దైవభక్తిని పెంపొందించుకోవడం ద్వారా మనం సరైన మార్గంలో నడవగలం. మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు దైవానికి ప్రార్థన చేయడం ద్వారా మనకు మనశ్శాంతి కలుగుతుంది. దైవభీతితో జీవితం గడిపినప్పుడు మన అడుగులను మనం సవరించుకోగలం. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీ కలలను నిజం చేసుకోవాలి అనుకుంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చేరవేయండి. మనందరం కలిసి మన సమాజాన్ని మాదక ద్రవ్యాల నుండి కాపాడుదాం. థ్యాంక్ యూ.